11వ అధ్యాయము. మన మధ్య నుంచి పడిన ప్రభులలో యుగ్మరీతిలో మనము పాలు పొందుకోగలిగినట్లుగా ప్రభు సహాయం కొరకు దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. మనము సరి చేసుకుని పరీక్షించుకుని యుగ్మరీతిలో పాలు పొందుకోగలిగినట్లుగా దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానం చేద్దాం. 2 వచ్చిన భాగాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 32, 33 వచనాలు కలిసి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 32, 33 వచనాలు కలిసి చదువుకున్నాం. దమస్కులో అరేతను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకోరి కావలించి దమస్కేలు పట్టణమును భద్రం చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతుని. ఇదే సందర్భం అపోస్తుల కార్యంలో కూడా రాయబడినట్లు మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 23, 24, 25 ఈ 3 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపను ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చాను. వారు అతని చంపవాలని రాత్రి పగల్లో ద్వారముల యొద్ద కాచుకొని చుండేది గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దయగల మా తండ్రి, కనికర సంపూర్ణంగా మేము స్తుతిస్తున్నాం. ప్రభా, నా తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి ప్రభా కృతజ్ఞత అర్పణలు ప్రభా ఆరాధన వల్ల మీకు నైవేద్యంగా అర్పించేదాన్ని ఇచ్చారు. మీ నామను కనపరుస్తున్నాం. మీకు ప్రేమకు త్యాగానికి గుర్తుగా ఉన్నా మా మధ్య నుంచి పడిన ప్రభు వల్లను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, యోగమైనదిలో మేము పాలు పొందుకోగలిగినట్లుగా మీరే మీ యొక్క జీవ వాక్కులతో మా యొక్క హృదయాలను తాకండి. మనం మేము పరీక్షించుకొని పరిశీలన చేసుకోగలిగినట్లుగా మీ యొక్క మాటలతో మా యొక్క హృదయాలను మీరు గుర్చండి. ప్రభు, మేము తిరిగి నూతన విధానంలో రూపాంతరపరచుకొని ప్రభా మీకు ప్రతిష్ఠించుకోగలిగినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. దాని కొరకు నన్ను మీ దాసులుగా మీ యొక్క సాధనంగా వాడుకుని ఉపయోగించుకుని అభిషేకించి కేవలం మీరు మాత్రం మహిమ పొందమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దర్శించి పర సంబంధమైన సమృద్ధి అయిన మీ యొక్క జీవంతో ప్రతి ఒక్కరు హృదయాలు మీరు తృప్తిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. మనము 2 వచ్చిన భాగాలు చదువుతూ వచ్చాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 32, 33 వచనాలు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 23, 24, 25 ఈ 2 వచ్చిన భాగాలు మనం చదువుతూ వచ్చాం. ఈ 2 వచ్చిన భాగాలు కూడా పౌలు జీవితంలో జరుగుతూ వచ్చిన ఒక సందర్భానికి అనుగుణంగా మనము ఈ మాటలు అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడున్న సందర్భం ఏంటనంటే, పౌలు తన యొక్క జీవితంలో ఒక దినాన అది మాత్రమే కాదు కానీ తన యొక్క విశ్వాసవంతమైన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత దేవుని కొరకు నమ్మకంగా తను బ్రతుకుతున్న పరిస్థితుల్లో తను ఏ విధంగా ఆటంకపరచబడుతూ వచ్చాడు, తన యొక్క జీవితంలో ఎటువంటి అపాయము పొంచి వస్తూ వచ్చింది, తను ఏ విధంగా ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి బయటపడ్డాడు, ప్రభువైన దేవుడు ఏ విధంగా తను సహాయం చేస్తూ వచ్చాడు, ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి యొక్క వచనాలను మనము కొన్ని భాగాలుగా మనం విభజించి ధ్యానం చేయగలిగితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా 32వ వచనాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. దమస్కులో అరేతను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకోరి కావలించి దమస్కీల పట్టణమును భద్రము చేశాను. కాబట్టి ఈ యొక్క వచనంలో మొట్టమొదటిగా మనం గమనించగలిగితే ఈ సందర్భం అన్నది ఏ ప్రాంతంలో జరిగిందంట? దమస్కు అనే ప్రాంతంలో జరుగుతూ వచ్చింది. అయితే వాస్తవానికి దమస్కులో పౌలు బంధింపబడిన వాడిగా, లేకపోతే ఆ యొక్క రాజు చేతుల్లో తను చిక్కుకొనవలసిన పరిస్థితుల్లో తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప అపాయంలో ప్రమాదాలు పడిన పరిస్థితులు మనం ఇక్కడ చూస్తాం. కానీ ఇదే దమస్కు తన యొక్క జీవితంలో ఏం చేస్తూ వచ్చింది? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడల
వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. కాబట్టి ఇక్కడ సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే తను ఎంతగానో క్రూరుడిగా ఉన్నాడు, తను ఎంతగానో హింసకుడిగా ఉన్నాడు, తను ఎంతగానో దూషకుడిగా ఉన్నాడు, దేవుని యొక్క మార్గానికి విరోధంగా ఉన్నాడు, దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి వ్యతిరేకంగా ఉన్నాడు, దేవుని అనుసరించే వారిని హింసిస్తూ ఉన్నాడు, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడిన వారిని ఎంతగానో హతమారుస్తూ ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నవాడుగా ఈ లోకంలో దేవుని కంటే తన యొక్క జీవితంలో తను దేన్నైతే వెంబడిస్తున్నాడో దానినే ప్రాముఖ్యంగా భావించి ప్రభువైన యేసు క్రీస్తును ఆయనను వెంబడిస్తున్న ప్రజలైన వారిని తను ఎంతగానో బాధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ తనకి యాత్ర అన్నది ఆ విధంగా కొనసాగుతూ ఇప్పుడు ఎక్కడికి రాబోతూ ఉన్నాడంట? దమస్కు రాబోతున్నాడు. దమస్కులో ఉన్న వారిని కూడా ఇబ్బంది పెట్టబోతున్నాడు. అక్కడున్న సంఘాన్ని, ఆ యొక్క సమాజాన్ని కలవరపరచడానికి తను కంకణం కట్టుకున్నవాడుగా ఆ ప్రాంతానికి వచ్చాడు. మరి అక్కడ ఏం జరిగింది? 3వ వచనాన్ని మనం చూస్తే, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. కాబట్టి ఇక్కడ సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే ఆ యొక్క దమస్కు తను ప్రవేశించాడు. ఆ యొక్క దమస్కులో తను ఇంకా రావటానికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగు వలె తన మీద ప్రకాశించాడు. తనలో ఉన్న చీకటిని పారదోలాడు, తనలో ఉన్న కఠినత్వాన్ని మార్చివేశాడు, తన హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేశాడు, తన యొక్క జీవితంలో దేవునికి విరోధంగా చేస్తూ ఉన్న ఆ యొక్క కార్యాలన్నింటిని కూడా మానిపించి వేశాడు. ఏ ప్రభువైన యేసుక్రీస్తుకు విరోధంగా తను బ్రతుకుతూ వచ్చాడు, అదే ప్రభువైన యేసుక్రీస్తుకు తను సాక్షిగా నిలబడినట్లుగా తన యొక్క జీవితంలో అద్భుతాన్ని ప్రభువైన దేవుడు ఆ దినాన జరిగిస్తూ వచ్చాడు. తన పాత జీవితం అంతా కూడా గతించబోతూ వచ్చింది, నూతనమైన సృష్టిగా మార్చబడుతూ వచ్చాడు. తన యొక్క జీవితంలో ఆ దినము నుంచి ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్షిగా తన యొక్క బ్రతుకును ప్రభుకి అంకితం చేసుకుంటూ వచ్చాడు. అంటే ఒక దమస్కును మనం అర్థం చేసుకోగలిగితే, దమస్కు ప్రాంతాన్ని మనం ఆలోచించగలిగితే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దమస్కు దగ్గర దేవుడు పౌలు యొక్క జీవితాన్ని, దమస్కు దగ్గర దేవుడు పౌలు యొక్క ప్రవర్తనను, దమస్కు దగ్గర దేవుడు పౌలు యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చివేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినాన మన యొక్క జీవితంలో ఈ యొక్క దమస్కు వంటి అనుభవం గుండా మనం వెళుతూ వచ్చామా? ప్రభు అయిన దేవుని యొక్క వెలుగు యొక్క ప్రత్యక్షతను పొందుకోగలుగుతూ వచ్చామా? సౌలు ఏ విధంగా పౌలుగా మార్చబడుతూ వచ్చాడు, తన జీవితం ఏ విధంగా రూపాంతరపరచబడుతూ వచ్చిందో, తన బ్రతుకు ఏ విధంగా నూతన విధానంలో తీర్చిదిద్దబడుతూ వచ్చిందో, తన పాత సంగతులు ఏ విధంగా నూతనంగా మార్చబడుతూ వచ్చాయో అదేవిధంగా మన జీవితాలు మారాయా? ఒకవేళ ఆయన యొక్క వెలుగు యొక్క దర్శనాన్ని మనం పొందుకున్నట్లయితే మన జీవితాలు మారి ఉంటే నిజంగా గొప్ప భాగ్యము, ధన్యత. అది మాత్రమే కాదు, శ్రేష్టమైన స్థితిని ఈ లోకంలో మనం కలిగి ఉన్నట్లే. కానీ ఒకవేళ రక్షణ లేకపోతే, ఒకవేళ ప్రభుని ఎరుగని వారిగా మనం ఉండుంటే, ఆ యొక్క వెలుగు యొక్క దర్శనం అన్నది మన యొక్క హృదయంలోకి ప్రవేశించకపోతే, చీకటి సంబంధమైన బంధకాలు మనల్ని బంధించి ఆ యొక్క పాపం అన్నది మనల్ని పట్టుకొని విడిచిపెట్టని పరిస్థితుల్లో ఆ యొక్క పాత సంగతులే మన యొక్క జీవితాన్ని ఏలుతూ ఉంటే మనకన్నా దౌర్భాగ్యులు మరొకరు భూమి మీద ఉండకపోవచ్చు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభా, నేను ఈ లోకంలో ఎంతో మీకు దూరంగా జీవిస్తూ వచ్చాను, మీకు విరోధంగా బ్రతుకుతూ వచ్చాను, మీకు విరోధంగా నా యొక్క జీవితంలో ప్రభా నేను ఎంతగానో ప్రభా నా యొక్క ఇష్టానుసారంగా నా యొక్క సొంత మార్గాలు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఆ విధంగా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. ప్రభా, ఇది నాన్న ఆ యొక్క వెలుగుకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. ఆ యొక్క దమస్కు అనుభవకుండా నా యొక్క జీవితం ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభా, నా యొక్క హృదయంలోకి ప్రవేశించి నాకు రక్షణ అనుగ్రహించు. సాధారణమైన మాటలే, ప్రభుని దేవుడు విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు, ఆయన జీవితాల్లో మార్చే దేవుడిగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు. పౌలు జీవితం పాత సంగతులన్నింటినీ మార్చివేసి నూతన సృష్టిగా ఏ విధంగా మార్చాడు అదేవిధంగా మనం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇటువంటి ధన్యతను పొందుకున్న పౌలు ఇటువంటి జీవిత మార్పును తను కలిగి తన యొక్క జీవితంలో నూతన తీర్మానంతో ఆ యొక్క ప్రభు కొరకు బ్రతకాలి అని చెప్పి ఆశపడి తన యొక్క శ్రేష్టమైన విశ్వాస సంబంధమైన జీవిత యాత్రను ప్రారంభించిన పౌలు జీవితంలో ఏం జరిగింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము ఏం జరిగిందంటే, అదే దమస్కులో 32వ వచనాన్ని మనం చూద్దాం. దమస్కులో అరేతను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుగోరి కావలించి దమస్కుల పట్టణమును భద్రము చేశాను. కాబట్టి ఒకప్పుడు పౌలు కూడా అధికారంతోనే ఎక్కడికి వచ్చాడంటే దమస్కులోకి వచ్చాడు. ఆ యొక్క క్రైస్తవులైన వారిని, విశ్వాసులను బంధించడానికి దమస్కులో తను ప్రవేశించాడు.
కానీ ఇప్పుడు ఒక అధికారిగా కాదు. ఇప్పుడు పౌలు ఏదో ఒక అధికారము పుచ్చుకున్నవాడిగా ఆ యొక్క అధికారంతో బంధించడానికి కాదు. ఇది నానా లేకపోతే ఈ సమయంలో ఈ సందర్భంలో పౌలు ఒక దీనుడిగా, తగ్గించుకున్నవాడిగా, ప్రభుని ఎరిగిన వాడిగా, వినయ భయభక్తులతో ఆయన్ని వెంబడిస్తూ సేవిస్తున్న వాడిగా దమస్కులో ఉంటే, ఇప్పుడు తనను ఎరిగిన వారు, తనకు తెలిసిన వారు, తను ఏమై ఉన్నారో ఎరిగిన వారు సైతం కూడా ఆ యొక్క పౌలు పట్ల ఏ విధంగా విరోధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు మనం ఇక్కడ గమనిస్తాం. ఇంకా స్పష్టంగా అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా స్పష్టంగా అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలో చెప్పగా. కాబట్టి తమ యొక్క సహోదరుడే, తమ యొక్క జనాంగమే, తమ యొక్క దేశస్థుడే, తమ యొక్క ప్రాంతానికి సంబంధించిన పౌలే. అయితే పౌలు జీవితం ఎప్పుడైతే మార్చబడిందో, పౌలు ఎప్పుడైతే ప్రభుని ఎరిగాడో, పౌలు ఎప్పుడైతే ప్రభు కొరకు వాడబడుతున్నాడో, ప్రభు ఎప్పుడైతే విశ్వాసులకి, క్రైస్తవులకి సహకరిస్తూ ఉన్నాడో, ప్రభు యొక్క మార్గాన్ని తను సరళం చేస్తూ ఉన్నాడో, ఇప్పుడు పౌలు యొక్క జీవితంలో వారే విరోధులైపోయారు, వారే వ్యతిరేకం అయిపోయారు, వారే దుఃఖానికి వేదనకు కారణమైపోయారు, వారే పట్టుకోవాలని చూస్తున్నారు, వారే చంపాలని చూస్తున్నారు, వారే బంధించాలని చూస్తున్నారు. ఆ యొక్క సొంత వారి ద్వారా ఎంతో గొప్ప అపాయాన్ని పౌలు పొందుకుంటున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడ తను అంటాడు కదా తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చాయంటే 26వ వచనాన్ని మనం చూద్దాం. అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వల్లైన ఆపదల్లోను, దొంగల వల్లైన ఆపదల్లోను, నా స్వజనుల వల్లైన ఆపదల్లోను, అనుజనుల వల్లైన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మనం గమనించగలిగితే కొన్ని ప్రాముఖ్యమైన పదాలు ఉన్నాయి. నా స్వజనుల వలనైన ఆపద చివరి భాగంలో మనం చూస్తాం. కపట సహోదరుల వలని ఆపద. కాబట్టి వారందరూ స్వజనులే, వారందరూ సహోదరులే, వారందరూ సొంత వారే. కానీ వీరందరూ కూడా పౌలుకి దేన్ని తలపెట్టారంట? ఆపదను తలపెట్టారు. తను ఎంతగానో బంధించి తనను చంపి పౌలనే వ్యక్తి లేకుండా చేయాలి అని చెప్పి వారు వారు పన్నిన వారుగా ఉంటూ వచ్చారు. అయితే మన యొక్క జీవితాలు కూడా మనం గమనించగలిగితే ప్రభుని ఎరిగిన తర్వాత, ఆయనను అంగీకరించిన తర్వాత, ఆయన కొరకు బ్రతుకున్నట్లుగా మన యొక్క జీవితంలో మన మంచి తీర్మానంతో సాగిపోతూ ఉంటే లోకంలో అపవాదైన సాతానుడు అనేకులు ప్రేరేపించి మనల్ని నష్టపరచడానికి, బంధించడానికి, బాధించడానికి, గాయపరచడానికి వాడు ఖచ్చితంగా ప్రయత్నాలు చేసేవాడిగా ఉంటాడు. వారు మన యొక్క స్వజనులే కావచ్చు, వారు మన యొక్క సొంత వారే కావచ్చు, వారు మన యొక్క బంధువులే కావచ్చు, వారు మన యొక్క తోబుట్టులే కావచ్చు, వారు మన యొక్క రక్త సంబంధికులే కావచ్చు, వారు మన యొక్క సహోదరులే కావచ్చు. అయితే ఏ విధంగా ఏ రూపంలో ఆ యొక్క అపాదైన సాతానుడు మన యొక్క జీవితంలో మనల్ని బంధించడానికి, ఆటంకపరచడానికి వాడు ప్రయత్నం చేయొచ్చో తెలియదు. కానీ అయితే తప్పకుండా ఇటువంటి విరోధమైన పరిస్థితులు మన జీవితంలో అనేక సార్లు మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా అప్పుడప్పుడే మనము బలపరచబడుతూ దేవుల్లో ఎదిగి మనం ఫలించి ఆయన కొరకు ఎంతగానో నమ్మకంగా ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు స్వజనుల ద్వారా, సొంత వారి ద్వారా, సహోదరుల ద్వారా వచ్చినప్పుడు మనం ఎంతగానో దుఃఖపడుతూ, బాధపడుతూ ఈ యొక్క లోకంలో ఈ విశ్వాసమైన జీవిత యాత్రను ఎంతో కఠినంగా మనం కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం కదా, శిలువను గురించిన వార్త నశించిన వారికి ఏ విధంగా ఉందంట? వెరితనంగా ఉంది. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి లోకంలో ఉన్న వారికి మనము, మన జీవితము, మన భక్తి, మన యథార్థత, మనం చేసే ప్రతి ఒక్క విశ్వాస సంబంధమైన క్రియలు వెరితనంగా కనపడొచ్చేమో. వారు అనేక సార్లు విరోధంగా, ఆటంకకరంగా, మనకు ఎంతగానో వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ జీవించవచ్చేమో. కానీ అయితే శిలువను గురించిన వార్త మనకు దేవుని శక్తి ఉన్నది. ఏమాత్రం కూడా భయపడి వెనకడి వేసి నేర్సిల్లి మన యొక్క జీవితంలో కృంగిపోవాల్సిన అవసరత లేనే లేదు. ప్రభువైన దేవుడు మనకు తప్పకుండా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. పౌలు ఏమంటాడు? మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు
తెలియను. కాబట్టి మాకు ధైర్యం ఉందంటే ఇబ్బందులు లేవని కాదు, మేము ధైర్యంగా సువార్తను ప్రకటించామంటే ఏ ఆటంకాలు లేవని కాదు, మేము మీ దాకా వచ్చి తెస్సలోనిక సంఘం కూడా మేము యొక్క ప్రేమ మాటలు ప్రకటించగలుగుతూ వచ్చామంటే మాకు ఏ పోరాటాలు లేవని కాదు. అనేకమైన శ్రమల్లో, అనేకమైన పోరాటాల్లో, అనేకమైన ఇబ్బందుల్లో, అనేకమైన ఆటంకాల్లో కూడా దేవుని యొక్క కృపను బట్టి, ఆయన శక్తిని బట్టి ధైర్యపరచబడిన వారిగా ఆ యొక్క సిలువను చూస్తూ మేము మీ దగ్గరికి వచ్చి మీకు ఈ యొక్క సువార్తను బోధిస్తూ వచ్చాం. కాబట్టి మన యొక్క జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన దేవుడు మనం బలపరచడానికి, మనం ధైర్యపరచడానికి, వారు ఎవరైనప్పటికీ, ఏ రూపంలో ఉన్నప్పటికీ, ఏ కారణాన్ని బట్టి మన యొక్క జీవితంలో అడ్డులు ఆటంకాలు వేసి మన యొక్క విశ్వాసాన్ని వారు సన్నగిల్ల చేయటానికి ప్రయత్నం చేసినప్పటికీ సరే, ప్రభువైన దేవుడి ద్వారా బలాన్ని, శక్తిని పొందుకున్నవారుగా, పోరాటాల్లో విజయాన్ని పొందుకున్నవారుగా, ముందుకే సాగిపోయేవారుగా, ఏమాత్రం కూడా వెనకడికి వేసి కృంగిపోకుండా ఉండినట్లుగా ప్రభువైన దేవుడు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని మూడో మాట మనం గమనించగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూద్దాం. చివరికి ఏం చేయాలని మీరు చూశారంటే, దమస్కులో అరేతన్ రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకోరి కావలించి దమస్కుల పట్టణమును భద్రము చేశాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క అధిపతి ఏం చేశాడంటే, దమస్కుల పట్టణాన్ని ఏం చేశాడంట, భద్రం చేశాడు. అంటే ఎట్టి పరిస్థితులు ఈ పౌలు అనే వ్యక్తి పట్టణాన్ని దాటి వెళ్ళకూడదు. అదేవిధంగా అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూద్దాం. వీరేం చేశారు? వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చెను, వారు అతన్ని చంపవలనని రాత్రి పగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండేది. కాబట్టి సొంత వారు, స్వజనులు, యూదులు, అది మాత్రమే కాదు, తను ఎరిగిన ఆ యొక్క అధిపతి అయిన అరితే అనే ఆ యొక్క వ్యక్తి మనం గమనించగలిగితే మనం ఏం చూస్తామంటే, పట్టణాన్ని వారు భద్రం చేశారు. అది మాత్రమే కాదు, రాత్రి పగలు ఏం చేస్తున్నారంట, ద్వారముల యొద్ద కాచుకొని ఉన్నారు. అంటే పౌలుని ఏం చేయటానికి? చంపటానికి, తనను పట్టుకొని బంధించడానికి, చెరసాల వేసి శిక్షించటానికి, తన యొక్క ప్రాణాన్ని తీసివేయటానికి, అంటే పౌలు యొక్క జీవితాన్ని లేకుండా అంతం చేసి ముగించటానికి వారు తీర్మానం చేసుకున్న వారుగా ఆ యొక్క పట్టణాన్ని భద్రం చేస్తూ ఆ యొక్క ద్వారముల యొద్ద కాచుకొని రాత్రి పగళ్ళు ఉన్నారు. పౌలుని ఎట్లయినా పట్టుకోవాలి, తన విశ్వాసాన్ని అడ్డగించాలి, తన బ్రతుకుని నాశనం చేయాలి, తన యొక్క పనిని, పరిచర్యను ఆటంకపరచాలి, తన యొక్క జీవితంలో ప్రభు కొరకు బ్రతికే అవకాశం లేకుండా తనకు ఒక ముగింపునివ్వాలని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మన యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు ఇటువంటి కఠినమైన పరిస్థితులు విశ్వాసమైన జీవిత యాత్రల్లో అడ్డుగా, ఆటంకకరంగా, అది ఏ రూపంలో ఎవరి ద్వారా వచ్చినా మనం అనుభవిస్తూ ఉండొచ్చేమో. అయితే ఆయన నమ్మదగిన దేవుడు కదా, ఆయన మంచి దేవుడు కదా, ఆయన కనికర సంపూర్ణ కదా. ఎవరి కొరకైతే ఈ లోకంలో నీవు నేను జీవిస్తున్నామో ఆయన మనల్ని ఎప్పటికీ విడువని, ఎడబాయిని విడిచిపెట్టని దేవుడు కదా. మరి ఆయన ఏ విధంగా సహాయం చేశాడు పౌలుకు, ఏ విధంగా తనను విడిపించాడు, ఏ విధంగా తనను బయట పడవేశాడు, ఆ విషయాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. 33వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతుంది. కాబట్టి ఇప్పుడున్న కొన్ని పదాలు మనం చూస్తే, ఇక్కడ ఏ పదాలు మనం చూస్తాం? తను తప్పించుకొని పోవటానికి కిటికీ, గోడ మీద నుండి, గంపలో దింపబడి. తర్వాత అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, ఇక్కడ కొన్ని పదాలు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. మనం కలిసి చదువుకుందాం. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతని క్రిందికి దింపారు. ఇక్కడున్న పదాలు చెప్తారా? ఇక్కడ ఎవరెవరు సాయం చేస్తూ వచ్చారు? శిష్యులు, గంప, గోడ గుండా, చాలు. అది మాత్రమే కాదు, వీరు ఏ సమయంలో తను సాయం చేస్తూ వచ్చారంట? రాత్రి వేళ. కాబట్టి ఈ యొక్క 5 పదాలు మనం ఒక వరుస క్రమంలో మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క 5 విషయాలు మనం గమనించగలిగితే, ప్రభువైన దేవుడు పౌలుని విడిచిపెట్టని వాడిగా, తన నమ్మకత్వాన్ని కనపరుచున్నట్లుగా, నేనున్నానని ధైర్యపరచున్నట్లుగా, నన్ను నమ్ముకున్నా కాబట్టి నేను నీకు సహాయం చేస్తానని ఒక శ్రేష్టమైన, స్థిరమైన, ఒక మంచి నమ్మకంతో కూడుకున్న వాగ్దానం చేయగలిగినట్లుగా దేవుడి యొక్క 5 మార్గాలు తనకు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా శిష్యులు అన్నట్టు మాట మనం చూస్తాం. రెండవదిగా రాత్రి వేళ అన్నట్టు మాట మనం చూస్తాం.
మూడవదిగా కిటికీ గుండా అన్నట్టు మాట మనం చూస్తాం. నాలుగవదిగా మనం గమనించగలిగితే గంపలో తను దింపబడ్డాడు. చివరిగా ఐదవదిగా మనం చూస్తే దేని గుండా అంట, గోడ మీద నుండి. కాబట్టి యొక్క 5 పదాలు ఈ సమయంలో మనము ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా శిష్యులు అన్నట్టు మాట మనం గమనించగలిగితే పౌలుకు దేవుడు ఎవరిని సిద్ధపరిచాడంటే శిష్యుల్ని సిద్ధపరిచాడు. పౌలు ఒకవేళ అనుకోవచ్చేమో నేను ఒక్కనే అని, పౌలు అనుకోవచ్చేమో నాకెవరు లేరని, పౌలు అనుకోవచ్చేమో తన యొక్క జీవితంలో ఇంక ఈ పట్టణంలో నేను దమస్కులో నా జీవితం మారింది, ఇదే దమస్కులో నేను చనిపోతాను, ఇదే దమస్కులో నేను బంధింపబడతాను, ఇదే దమస్కులో వారు నా ప్రాణాన్ని తీసేస్తారు, ఇంక ఇక్కడితో నా జీవితం ముగించబడుతుంది అని అనుకున్నాడేమో. కానీ దేవుడు పౌలుని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు పౌలు కొరకు ఎవరిని సిద్ధపరిచాడు? శిష్యుల్ని సిద్ధపరిచాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. అటువంటి నమ్మదగిన దేవుడు మనకు కూడా దేవుడిగా ఉన్నాడు. మనకు కూడా ఇటువంటి పరిస్థితిలో సహాయం చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు చెరసాల్లో ఉంచబడిన, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రభువైన దేవుడు మన కొరకు సంఘాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు, విశ్వాసాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు, సహోదరులను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అది మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో మన కొరకు ప్రార్థించినట్లుగా, మనకు సలహా ఇవ్వనట్లుగా, మనకు సహాయం చేయగలిగినట్లుగా, మనకి చేయి అందించినట్లుగా, మనల్ని తప్పించి విడిపించి బయటికి తీసుకుని రాగలిగినట్లుగా, మనం వెళుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా వారు మనతో కూడా బాధపడే యొక్క బాధను వారు కూడా అనుభవించినట్లుగా మన పక్షాన వారు పోరాడి విజ్ఞాపన చేసి మనకు సహాయం చేయటానికి ప్రభువైన దేవుడి లోకంలో అనేకమైన శ్రేష్టమైన వనరులను ఆయన సిద్ధపరిచిన దేవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వారిని మనం గమనించగలిగితే వారు ఒంటరిగా ఉండొచ్చేమో, వారు ఏం చేయలేని స్థితిలో కృంగిపోవచ్చేమో, వారికి ఎటువంటి అవకాశము దొరకక వారు నిస్సహాయులుగా మిగిలిపోవచ్చేమో. అయితే క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన వారుగా, ఆయన వెంబడిస్తున్న వారుగా దేవుడు మనకు దేన్ని ఇచ్చాడంటే సంఘాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు సహోదరులను ఇచ్చాడు. ఆ యొక్క శరీరమై ఉన్న ఆయన సంఘంలో అనేకమైన అవయవాలు, భాగాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు సహాయం చేసి మనం వెళుతున్న ప్రతి పరిస్థితుల్లో మనం బయటకు వచ్చి విజయంతో మన యొక్క జీవితంలో ముందుకు సాగిపోయినట్లుగా మనకు తోడ్పాటుగా ప్రభువైన దేవుడు వీటిని సిద్ధపరిచిన నమ్మదగిన దేవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఆయన ఎల్లప్పుడూ కూడా మనకుంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉంటాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. కాబట్టి మన యొక్క జీవితంలో మనకి ఏ సమస్య వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మన పక్షాన మన కొరకు మనకు బదులుగా ప్రార్థన చేయటానికి, మన పూర్వకంగా బలమైన గొప్ప ప్రార్థన చేయటానికి, మన యొక్క భారాన్ని భరించడానికి ప్రభువైన దేవుడు సిద్ధపరిచిన ఈ యొక్క శిష్యులనే సంఘాన్ని, ఈ యొక్క శిష్యులనే సహోదరుల్ని, ఈ యొక్క శిష్యులనే ప్రేమతో కూడుకున్న మనకు ఆత్మ సంబంధమైన యొక్క స్నేహితులను బట్టి నిజంగా ఈ లోకంలో మనం ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం వారికి తెలియచేయగలిగితే వారు తప్పకుండా మన పక్షాన పోరాడి విజ్ఞాపనం చేసి, అది మాత్రమే కాదు, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన కృపను బట్టి మనం మేలు పొందుకోవటానికి ఆయన సిద్ధపరిచిన ఈ చక్కని మార్గాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితంలో మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక సందర్భాన్ని మనం చూస్తే రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచాను. కాబట్టి ఇక్కడ ఎలీషా పరిచారకుడు దాసుడు ఉన్నాడు. చుట్టూ ఆ యొక్క శత్రు సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు, ఆందోళనతో ఉన్నాడు. అయ్యో ఏంటి మా పరిస్థితి అనుకుంటూ ఉన్నాడు. అయితే ఎలీషా తన కొరకు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా దయచేసి నా దాసుడి యొక్క కన్నులు తెరవు. ఒక్కసారిగా యొక్క కన్నులు తెరవబడ్డాయి. ఏం కనపడుతూ వచ్చిందంటే ఆ యొక్క పర్వతం చుట్టూ అగ్ని, గుర్రములు, రథములు అవన్నీ కూడా నిండి ఉన్నట్టు, ఆ యొక్క పరలోక సైన్యము దిగి వచ్చినట్లు, వీరి పక్షాన ప్రభువే స్వయంగా యుద్ధం చేయనట్లుగా ఆయన దిగి రాగలిగినట్లుగా ఆ దినాన్ని తనకు కనపడినప్పుడు
గొప్ప ధైర్యంతో, సంతోషంతో, ఇంకా ఎటువంటి భయం లేకుండా ఆ యొక్క దాసుడు పరిచాకుడు ఉంటూ వచ్చాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా మన యొక్క జీవితంలో విశ్వాసులుగా, ఆయన ఎరిగిన బిడ్డలుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే, దేని చూసి కూడా భయపడి, దిగులు పడి, విచారంతో మనం కృంగవలసిన అవసరత లేనే లేదు. కానీ ఆ యొక్క కారణము, ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క వ్యక్తి ఎవరైనా కానీ మన యొక్క జీవితంలో మనం ఏమాత్రం కూడా విచారించవలసిన అవసరత లేనే లేదు. కానీ అది ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమే. ప్రార్థన చేయడానికి దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క సహోదరుల ద్వారా, స్నేహితుల ద్వారా, శిష్యుల ద్వారా దేవుడు సమస్తాన్ని మన యొక్క జీవితంలో ఆయన అద్భుత రీతిలో సహాయం చేసి, నూతన పరిచి, అద్భుతాలు జరుగునట్లుగా మన యొక్క మనోనేత్రాలైన వెలిగించి, ఆ యొక్క శ్రేష్టమైన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క యుద్ధ సంబంధమైన సైన్యాన్ని మనం చూడగలిగినట్లుగా ప్రభు అయిన దేవుడు సహాయం చేస్తాడు, ఆయన విడిపిస్తాడు. ఆయన తప్పకుండా సామర్థ్యం కలిగిన దేవుడుగా మన యొక్క జీవితాల్లో ఆయన ఉన్నాడన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ యొక్క శ్రేష్టమైన సహవాసాన్ని, సంఘాన్ని మన యొక్క జీవితంలో సద్వినియోగం చేసుకుందాం. రెండో మాట మనం గమనించగలిగితే, శిష్యులు ఏ సమయంలో పౌలుకు సహాయం చేశారంట? రాత్రి వేళ. అంటే రాత్రి వేళ వారు సహాయం చేశారంటే, వాస్తవానికి రాత్రి వేళ అన్నప్పుడు వారు ఏదో దొంగచాటుగా, లేకపోతే రాత్రి వేళ అన్నప్పుడు చీకటిలో చేస్తున్న యొక్క కార్యం అన్నది ఒకవేళ విరోధమైనదా, లేకపోతే అదేదో లోక సంబంధమైనది అన్న విషయాన్ని మనం గమనించగలిగితే, అక్కడ ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అది దేని గుర్తుగా ఉంది? రాత్రి వేళ వారు యొక్క కార్యాన్ని చేయగలుగుతూ వచ్చారన్నప్పుడు, రెండోది మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూద్దాం. అది దేని గుర్తుగా ఉందో? మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందము. కాబట్టి రాత్రి వేళ శిష్యులు పౌలుకు సహాయం చేయడానికి వారు సిద్ధపడ్డారంటే, రాత్రి వేళ అన్నటువంటి యొక్క మాట మనం గమనించగలిగితే ఇది దేని గుర్తుగా ఉంది? దేని గుర్తుగా ఉంది? మెలకువకు గుర్తుగా ఉంది. అవును, ఆ యొక్క శిష్యులు రాత్రి వేళ ఏ విధంగా ఉన్నారంటే మెలకువగా ఉన్నారు. ఆ యొక్క పౌలుకు సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారు ఏమాత్రం కూడా నిద్రతో, మత్తుతో, చీకటి సంబంధులుగా వారు లేరన్న విషయాన్ని మనం గమనించగలిగితే, రెండోది మన యొక్క జీవితంలో ఏ కఠినమైన పరిస్థితి వచ్చినా కానీ దానిలో నుండి తప్పించబడినట్లుగా మన యొక్క జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగిన స్థితి మనం కలిగి ఉండాలి. దాన్ని ప్రభువైన దేవుడు ఎప్పుడు కూడా చూస్తాడు. మనం ఏ విధంగా మెలకువగలిగి సిద్ధంగా ఉన్నామా అన్న విషయం ఆయన ఖచ్చితంగా ఆయన మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా పరీక్షించేవాడిగా ఉంటాడు. మనము మత్తులుగా నిద్రతో ఉండటానికి వీలు లేనే లేదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీ నిద్రపోచుండుట చూచినేమో గనుక మీరు మెలకువగా ఉండండి. కాబట్టి ఆయన అకస్మాత్తుగా వస్తాడేమో. నువ్వు వెళుతున్న పరిస్థితుల్లో, నువ్వు వెళుతున్న ఇబ్బందుల్లో, నీ యొక్క కఠినమైన మార్గంలో నువ్వు ఒకవేళ నిద్రపోతూ ఉన్నట్లు చూస్తాడేమో. ఒకవేళ ఆయన నువ్వు నిద్రపోతూ ఉన్నట్లు చూశాడు అని అంటే ఆయన సహాయం చేస్తాడా? నువ్వు ఒకవేళ నీ యొక్క జీవితంలో ఆ యొక్క దుఃఖంతో, విచారంతో కృంగి కూర్చుని ఉంటే ప్రభువైన దేవుడు నీ యొక్క ఆ యొక్క నిద్రతో కూడుకున్న ఆ యొక్క స్థితిని బట్టి ఆయన నీకు సహాయం చేసి చేయించి బయటికి తీసుకుని రావడానికి ఆయన ప్రయత్నం చేస్తాడా? లేనే లేదు. అందుకని మత్తయి సువార్త 26వ అధ్యాయము ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏం చెప్పాడంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పాడు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించబడబోతున్నాడు, ఆయన ఇంకా సిలువకు అప్పగించబడతాడు, ఆయన ఇంకా మరణిస్తాడన్న మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వారికి చెప్పారో, వారు దుఃఖంతో అంట, విచారంతో అంట, బాధతో అంట వారు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారంట. వారి కన్నులు భారంగా ఉన్నాయంట. ఆ మాటలు వారి హృదయాన్ని ఎంతగానో నొప్పిస్తూ వచ్చాయంట. అయ్యో ప్రభు మాతో ఉండడం అన్నటువంటి బాధ అన్నది వారిని ఏం చేస్తూ వచ్చిందంటే నిద్రకు వారిని ముంచివేస్తూ వచ్చింది. అందుకని ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. మీరు ఇటువంటి పరిస్థితుల్లోనే కదా ప్రార్థన చేయాల్సింది, మీరు ఇటువంటి పరిస్థితుల్లోనే కదా మెలకువగా ఉండాల్సింది. ఇటువంటి బాధ, దుఃఖం వచ్చినప్పుడే కదా మీరు మెలకువతో, సిద్ధపాటుతో దాన్ని జయించవలసిందని వారు చెప్తూ వచ్చాడు. మన యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు పరిస్థితులన్నీ బాగానే ఉన్నప్పుడు మనం ధైర్యంగానే ఉంటాం. మన యొక్క జీవితంలో అన్ని విషయాల్లో కూడా మనం ఎంతగానో స్థిరంగానే ఉంటాం.
అయితే దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మనం ఎదుర్కోలేక అనేక సార్లు ప్రార్థన చేయలేని స్థితిలో మన యొక్క జీవితంలో మోకరించలేక మనం బలహీనమైపోతున్నాం. శరీరం బలహీనమైపోతుంది, ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. ఆత్మ ఏమో ప్రార్థన చేయమంటే శరీరమేమో కాదు, కూడదని చెప్పి అది నేరసిల్లిపోయి పడిపోతున్న పరిస్థితుల్లో అనేక సార్లు మనము నిద్రలో జోగిపోతూ ఉన్నాం. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు మెలకువ కలిగి ఉండాలి. ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రభు అంటూ ఉన్నాడు, నేను అకస్మాత్తుగా వస్తాను. నీ ఇబ్బందుల్లో నువ్వు లేచి అతి కష్టం ఏదైనా సరే పర్వాలేదు, మోకరించి నువ్వు ప్రార్థన చేయడం నేను చూశానంటే నేను తప్పకుండా నీకు సహాయం చేస్తానని ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకవేళ మన యొక్క జీవితంలో ఆ యొక్క నిద్రతో కూడుకున్న స్థితి, మెలకువ లేని స్థితి అన్నది ప్రభువైన దేవుడు చూశాడనంటే మన యొక్క జీవితంలో ఎంతో నష్టం ఉంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కారణం ఏంటో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మెలకువ లేని స్థితి ఆయన చూశాడంటే, ఆయన వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో మెలకువగా లేమంటే ఖచ్చితంగా ఎంతో గొప్ప నష్టం ఉంది. ఏ ఇబ్బంది, కష్టము, కఠినమైన పరిస్థితి మన జీవితం అనుభవిస్తున్నాము దానికంటే కూడా మించిన ఒక దుస్థితి మన జీవితంలో ఎదుర్కోవాలి. కారణం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరి మృంగుదనని వెదకుచు తిరుగుచున్నాడు. అంటే అపవాది యొక్క పని ఏంటనంటే ఎవరిని నేను మృంగాల. అసలే కఠినమైన పరిస్థితుల్లో ఉంటే, అసలే ఇబ్బందుల్లో ఉంటే, అసలే బంధింపబడి ఇంకా చెరసాల్లో వేయబడటానికి అధిపతి యూదులైన వారు ఆ యొక్క ప్రాకారాలను, పట్టణాన్ని, ఆ యొక్క ద్వారాలను వారు కాచుకుని ఉంటే అటువంటి పరిస్థితిలో నిద్రపోవటం అన్నది, అటువంటి పరిస్థితిలో మెలకువలేకపోవటం అన్నది, అటువంటి పరిస్థితిలో శరీరం బలహీనపరచబడినట్లుగా ఆత్మకు విరోధంగా పనిచేయటం అన్నది అది ఎంతో ఘోరమైన పని కదా. అందుకని మన యొక్క జీవితంలో అది దేనికి దారితీస్తూ ఉందంటే అప్పుడు అపవాది వస్తాడంట, మెలకువగా లేడని చెప్పి వాడు ఏం చేస్తాడంట, మళ్ళను మృంగి వేస్తాడంట. అందుకని నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి రాత్రి వేళ అన్నది అదేదో చీకటికి లేదా అంధకార సంబంధమైన క్రియలకు అది సాదృశ్యం కాదు. కానీ రాత్రి వేళ అన్నది మెలకువకు, మళ్ళీ ఉన్న సిద్ధపాటుకి, ఏ స్థితినైనా సరే పర్వాలేదు ప్రభా, నేను నా యొక్క జీవితంలో పడిపోను, నేను కృంగిపోను, నేను నా యొక్క శరీరాన్ని జయించి నా యొక్క ఆత్మతో కూడా నేను నా యొక్క జీవితంలో మోకరించి నేను ప్రార్థించి ప్రభా పట్టుదలతో నేను వాటన్నిటిని కూడా జయించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను ప్రభు అని తెలియచేయటానికి అది గుర్తుగా ఉంది. 3వ మాట మనం చూద్దాం. శిష్యులు రాత్రి వేళ 3వ మాట మనం గమనించగలిగితే కిటికీ గుండా అన్నట్టు మాట మనం చూస్తాం. కిటికీ గుండా, కాబట్టి కిటికీ గుండా పౌలును వారు తప్పించడానికి వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. మరి కిటికీ అన్నది దేనికి సాదృశ్యంగా ఉంది? కిటికీ అన్నది దేనికి గుర్తుగా ఉంది? ఆ విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము. కిటికీ అనేది దేనికి గుర్తుగా ఉంది, దేనికి సాదృశ్యంగా ఉంది? నీవు నేను మన జీవితంలో ఈ యొక్క కిటికీ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఆ ఓడకు కిటికీ చేసి పై నుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఓడను మనం చూస్తాం. ఆ యొక్క నోవా కుటుంబం అంతా కూడా ఓడలో ప్రవేశించారు. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా గొప్ప ప్రళయము సంభవించింది. అయితే ఇప్పుడు ఆ యొక్క కిటికీని మనం గమనించగలిగితే ఆ యొక్క ఓడకు చిట్ట చివరిగా పైనుండి మూరేడు క్రిందకి ఏం చేయాలంటే ఆ కిటికీని ఏర్పాటు చేయాలి. అంటే ఈ యొక్క కిటికీ దేనికి గుర్తుగా, దేనికి సాదృశ్యంగా ఉందన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఆదికాండం 8వ అధ్యాయానికి మనం వెళ్తే ప్రారంభ 13 వచనాల్లో ఒక సందర్భం జరుగుతూ వచ్చింది. ఈ నోవహు ఏం చేశాడంటే కిటికీ తలుపు తీశాడు. తలుపు తీసి ఏం చేశాడు? మొదటిగా ఒక కాకిని పంపించాడు, అది తిరిగి రాలేదు. తర్వాత ఒక నల్ల పావురాన్ని పంపించాడు, అది తిరిగి వచ్చింది. మరలా కొన్ని దినాలకు ఆ యొక్క నల్ల పావురాన్ని పంపించాడు. అప్పుడు ఏం చేసింది? అది ఒక చిన్న ఒలీవ ఆకుని తీసుకుని వచ్చింది. తర్వాత మరలా ఆ పావురాన్ని పంపిస్తే అది తిరిగి రాలేదు. అంటే ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఒక ప్రశ్న మనం ఇక్కడ వేసుకోవాలి. అదేంటనంటే ఆ యొక్క ఉన్నతమైన ఎత్తైన స్థలంలో పెట్టిన ఆ యొక్క కిటికీని మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఆ కిటికీలో నుంచి నోవహు పదే పదే ఆ యొక్క పక్షులను పంపించడానికి తను ఎందుకని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? ఎందుకని బయట ఉన్న పరిస్థితులను తను పరీక్షిస్తూ ఉన్నాడు? బయట ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పి తను పరీక్షించడానికి ఎందుకని పదే ఆ యొక్క కిటికీని తను ఉపయోగిస్తూ వచ్చాడన్న ప్రశ్న మనం వేసుకోగలిగితే నోవహులో ఉన్న ఒక శ్రేష్టమైన సంగతి మనకు అర్థమవుతుంది. నోవహులో ఏమున్న కారణాన్ని బట్టి
నోవహు ఏం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆ కిటికీని తను పదే పదే ఉపయోగిస్తూ వచ్చాడు. నోవహు తన జీవితంలో ఏం కలిగి ఉన్న కారణాన్ని బట్టి, నోవహు తను ఏం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆ యొక్క కిటికీని తను పదే పదే ఉపయోగిస్తూ వచ్చాడు. నోవహులో ఏముంది? నోవహు ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోడలను ఆ ఓడలో ప్రవేశించేవారు. కాబట్టి ప్రభు అన్నాడు, ఈ యొక్క భూమి మీద ఉన్న మానవాళ్ళందరూ కూడా వారు మార్గం తప్పిపోయారు, వారు నశించిపోతారు, వారందరినీ కూడా నేను భూమితో కూడా నాశనం చేస్తాను. కానీ నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని నేను నిబంధన చేస్తున్నాను, నేను వాగ్దానం చేస్తున్నాను. అదేంటనంటే మీరందరూ కూడా ఓడలో నుంచి సజీవులుగా బయటకు వస్తారు. అంటే దేవుడు చెప్పిన వాగ్దానం ఏదైతే ఉందో, దేవుడు ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నమ్మి నిరీక్షించి తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడంట? ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ కిటికీని పదే పదే ఉపయోగించాడు. చివరికి ఏం చేశాడు? 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్ళు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. కాబట్టి తన యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, తన నిరీక్షణ ఏదైతే ఉందో, తను కొన్ని నెలలుగా సంవత్సరాలుగా దేని కొరకైతే ఎదురు చూస్తూ వచ్చాడో ఆ కార్యం ఆ దినాన సఫలమవుతూ వచ్చింది. కాబట్టి ఆ యొక్క కిటికీని మనం గమనించగలిగితే మూడవదిగా అది దేనికి గుర్తుగా ఉందంటే నీవు నేను మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండవలసిన నిరీక్షణకు, విశ్వాసానికి గుర్తుగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబట్టు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నడు అనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అది లేదు, అది కనబడటం లేదు, అది అదృశ్యంగా ఉంది. కానీ విశ్వాసం ఎటువంటిదంటే లేదు, అది ఉంది అనేది. విశ్వాసం ఎటువంటిదంటే లేదు, నాకు కనబడుతూ ఉంది అనేది. విశ్వాసం ఎటువంటిది అని అంటే లేదు, దాన్ని నేను పొందుకున్నాను అని చెప్పగలిగేదే నిజమైన విశ్వాసం. లేని దాన్ని నిజ స్వరూపంగా, దృశ్యముగా, అది కనబడినట్లుగా మన యొక్క హృదయంలో ఆ యొక్క అచంచలమైన విశ్వాసంతో నీవు నేను నిండి ఉండాలి అని చెప్పి ప్రభువైన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మన యొక్క జీవితంలో విశ్వాసం సన్నగిల్లిపోతే, విశ్వాసంలో మన యొక్క జీవితంలో తక్కువైపోతే, మన విశ్వాసంలో నిలకడగా నిలబడలేకపోతే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. మన యొక్క జీవితంలో ఆ యొక్క ఓడలోనే చిక్కుకున్న వారిగా ఎట్టి పరిస్థితులు కూడా సజీవులుగా బయటపడలేని పరిస్థితులు మన యొక్క జీవితంలో మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అందుకనే నేను ఈ లోకంలో విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవటం అన్నది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా నేను మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తే, ఈ యొక్క సంఘం ఉంది, ఆ సంఘము కఠినమైన పరిస్థితులు కూడా వెళుతూ ఉంది. కానీ వారు ఏం కలిగి ఉన్నారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురము నా స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపై అన్నవాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. కాబట్టి ఇక్కడ ప్రభు ఈ యొక్క స్మరణ సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కఠినమైన పరిస్థితులే ఉన్నాయి, అనేకమైన ఆ యొక్క కఠోరమైన ఆ యొక్క పరిస్థితులు నీ జీవితాన్ని నిన్ను ఎంతగానో అలమటిస్తూ వచ్చాయి. అది మాత్రమే కాదు, స్వయంగా ఆ యొక్క సాతాను దేన్ని వేసుకుని కూర్చున్నాడంట? సింహాసనాన్ని వేసుకుని కూర్చున్నాడు. అయినప్పటికీ కూడా నువ్వేం చేయలేదు? నా యందు విశ్వాసాన్ని విసర్జించలేదు. నేను మన యొక్క జీవితంలో స్మరణ సంఘం వల్లే ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసాన్ని విసర్జించకూడదు. ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదు. ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసంలో వెనకడుగు వేయకూడదు. మన యొక్క జీవితంలో ముందుకే సాగిపోయినట్లుగా విశ్వాసులన్న మాటను నెరవేర్చిన వారిగా, ఆ యొక్క మాట మన యొక్క జీవితంలో అది స్థిరపరచబడినట్లుగా మనము క్రియల రూపంలో మన యొక్క విశ్వాసాన్ని ఈ లోకానికి మనం చూపించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయం 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. వెనుక తీస్తే ఏమైపోతామంట? నశించిపోతాం. అయితే ఆత్మ రక్షించుకోవటానికి మనం ఏం కలిగి ఉన్నాము? విశ్వాసం కలిగి ఉన్నాం. కాబట్టి నేను మన యొక్క జీవితంలో ఈ యొక్క కిటికీ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటనంటే, నీవు నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నీకు ఏం సెలవు ఇచ్చాడు, దేవుడు నీకు ఏం చెప్పాడు, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నీకు ఏం చేస్తానని దేవుడు నీకు మాట ఇచ్చాడు, వాటన్నిటిని నెరవేరుస్తాడు. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఒక దినాన్ని నీ జీవితంలో ఇస్తాడు. వాటన్నిటిని కూడా దేవుడు నీవు స్వతంత్రించుకోగలిగినట్లుగా ఒక దినాన దేవుడు నీ కొరకు వాటన్నిటిని సిద్ధపరిచాడు. వాటిని స్వతంత్రించుకోవాలని అంటే వెనకడుగు వేయకు. నువ్వు రక్షింపబడినట్లుగా వాటిని పొందుకు నీ యొక్క జీవితంలో బయటికి రాగలిగినట్లుగా విశ్వాసంతో ముందుకే సాగిపో అన్న మాటను మనము మూడోదిగా చూస్తాం. తర్వాత 4వ మాట మనం గమనించగలిగితే, దేనిలో నుండి పౌలుని కిందకు దించారంట? గంపలో. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఇటువంటి ఒక కిటికీ ఉంటే ఆ యొక్క కిటికీలో నుంచి ఆ యొక్క గంపలో పౌలుని పెట్టారు. అయితే ఇప్పుడు ఆ యొక్క పౌలు తను క్రిందకు దిగి తను పారిపోవాలి, తను తప్పించుకోవాలి. అంటే అప్పటి వరకు ఆ యొక్క గంప ఆ యొక్క పౌలుని ఏం చేస్తూ ఉందంటే భద్రపరుస్తూ ఉంది, ఆ పౌలును కాపాడుతూ ఉంది. ఆ యొక్క పౌలు ఆ గంపలో ఉన్నంతకాలం సురక్షితంగా ఉంటాడు. అయితే ఆ యొక్క గంప జాగ్రత్తగా క్రిందకి తను తీసుకుని రావటానికి ఒక సాధనంగా ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేవిధంగా మన యొక్క జీవితంలో ఈ యొక్క గంపను మనం గమనించగలిగితే, ఏది మన యొక్క జీవితంలో మనకు సహాయం చేయటానికి, బయటికి తీసుకుని రావటానికి, విడిపించటానికి, తప్పించబడటానికి ఒక సాధనంగా ప్రభువైన దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఏది ఆ యొక్క గంప వలె మనకు సంరక్షణగా ఉంది? 14వ వచనాన్ని మనం చూద్దాం. 13, 14 వచనాలు మనం చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గంపను మనం గమనించగలిగితే 4వదిగా ఈ దేని గుర్తుగా ఉంది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. కారణం ఏంటనంటే, దేవుడు పరిశుద్ధాత్మ మనకు ఏ విధంగా ఇచ్చాడంట? సంచకరు అన్న మాటకు అర్థం ఏంటంటే హామీ అన్నట్టు మాట మనం చూస్తాం. అంటే ఇప్పుడు గంప ఏం హామీ ఇస్తుంది అంటే, పౌలు నువ్వు నాలో కూర్చున్నావు కాబట్టి నేను నిన్ను క్షేమంగా కిందకి జాగ్రత్తగా తీసుకుని వస్తాను అని చెప్పి హామీ ఇస్తుంది. అంటే మన యొక్క జీవితంలో కూడా దేవుడు మన కొరకు ఏ స్వాస్థ్యాన్ని అయితే సిద్ధపరిచాడో, ఏ జీవాన్ని అయితే సిద్ధపరిచాడో, ఏ నిత్య జీవంలో మనం ఉండాలని చెప్పి దేవుడు మనల్ని నిర్ణయించాడో అక్కడ మనం ప్రవేశించినట్లుగా దేవుడు హామీగా మనకు దేన్ని ఇచ్చాడంట? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని ఏం చేశాడంట? ముద్రిస్తూ వచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఆదరణకర్తగా మనకు సహాయం చేయడానికి, మనకు హామీగా, మన యొక్క జీవితంలో ఒక శ్రేష్టమైన మంచి ధైర్యంతో సాగిపోనట్లుగా ఆ యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనం నడిపిస్తూ ఉన్నాడు, మనం బలపరుస్తున్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మనం ధైర్యపరుస్తున్నాడు. మనకు ఒక సంచకరువుగా హామీగా ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటామని చెప్పి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ యొక్క లోకంలో ఆయన గంపవలే ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అయితే ఈ సమయంలో మనం మరొక విషయాన్ని కూడా గుర్తించాలి. అదేంటనంటే, ఒకవేళ అదే గంప చినిగిపోతే, అదే గంప ఒకవేళ విడిపోతే పౌలు ఏమైపోతాడు? క్రింద పడిపోయి ఖచ్చితంగా చనిపోతాడు. అంటే అటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. ఆత్మను ఆర్పకుడి. కాబట్టి ఏ గంపలో ఉన్నామో ఆ గంపను పౌలు కాపాడుకుని జాగ్రత్తగా దాంట్లో ఉంటే తను క్షేమంగా బయటపడతాడు. ఒకవేళ తన చేతులారా ఆ యొక్క గంపను తను నాశనం చేసుకుంటే తను ఏమైపోతాడు? హఠాత్తుగా ఉన్న పాటున క్రింద పడి చనిపోతాడు. అంటే మన యొక్క జీవితంలో ఆ యొక్క గంప వల్లే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సంచకరువుగా హామీగా ఇచ్చాడంటే ఆత్మ మనం ఏం చేయకూడదు? ఆర్పకూడదు. ఇంకో మాట కూడా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం.
దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనందరికి విమోచన దినం ఉంది. ఆ యొక్క దినము వరకు నీవు నేను ముద్రింపబడ్డాం. అయితే ఆ దినములో నీవు నేను ప్రవేశించాలంటే, ఆ దినములో నీవు నేను సజీవులుగా ఉండాలంటే, ఆ దినమున నీవు నేను నిత్య జీవములో ఉండాలంటే, ఆ దినాన్ని నీవు నేను వీటన్నిటిని కూడా తప్పించుకోవాలంటే పరిశుద్ధాత్మ మనం ఏం చేయకూడదంట దుఃఖపరచకూడదు. మనంతటి మనమే దుఃఖపరిస్తే, మన క్రియల ద్వారానో, మాటల ద్వారానో, లేకపోతే తలంపుల ద్వారానో, ప్రవర్తన ద్వారానో, మన యొక్క జీవితంలో మన యొక్క హావభావాల ద్వారానో ఒకవేళ పరిశుద్ధాత్మ దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మను ఆర్పివేస్తే, పరిశుద్ధాత్మ మన యొక్క జీవితంలో అది మనలో పని చేయకుండా మనం గెంటి వేస్తే ఖచ్చితంగా మన జీవితంలో నష్టం ఉంది. మన జీవితంలో స్వాస్థ్యం లేదు. మన జీవితంలో ఏ సంచకరువుగా హామీగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. మనలో ఆయన నివసించడానికి మనం యోగ్యకరంగా లేవు కాబట్టి మనల్ని విడిచిపెడతాడు. ఒకవేళ ఆ గంపే పౌను విడిచిపెడితే తను ఏ విధంగా కింద పడి చనిపోతాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టేస్తే ఇక మనలో ఉండలేక తప్పని పరిస్థితులు మనం కాదనుకుని ఆయన పక్కనకు వెళ్ళి నిలబడ్డాడని అంటే, మనం స్వయంగా ఆయన ఆత్మను ఆర్పివేసి దుఃఖపరిచామంటే మన జీవితంలో మనం కూడా హఠాత్తుగా గొప్ప నష్టాన్ని, నాశనాన్ని కొని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను మన యొక్క జీవితంలో ఆత్మానుసారంగా జీవించేవారుగా, ఆత్మను అనుసరించి నమ్మకంగా బ్రతికేవారుగా, ఆత్మను ఏదైతే మనం కలిగి ఉన్నామో ఆ యొక్క ఆత్మ సంబంధమైన క్రియలనే మనం చేస్తూ శరీర సంబంధమైన క్రియలన్నింటిని కూడా విసర్జించిన వారుగా, ఆ యొక్క పరిశుద్ధాత్మ మనం కాపాడుకున్న వారుగా, కడ వరకు నమ్మకంగా మనం సాగిపోయినట్లుగా దేవుని యొక్క ముద్రలో మనం నిలిచి ఉందాము. 4వదిగా, చివరి 5వదిగా మనం చూస్తే దేని మీదుగా ఆ యొక్క గంపను దింపారంట? తాడు మీదుగా, గోడ మీద నుంచి. ఆదికాండం 49 అధ్యాయము చివరి 5వదికి మాట మనం చూద్దాం. ఆదికాండం 49 అధ్యాయము ఆదికాండం 49 అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. యోసేపు ఫలించేడు కొమ్మ, ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు యొక్క జీవితము ఫలించే కొమ్మ. యోసేపు యొక్క జీవితం ఒక దగ్గర ఆగిపోయేది కాదు. యోసేపు యొక్క జీవితం అన్నది అది శాఖలుగా విస్తరించి అనేక ప్రాంతాలకు దాటి వెళ్ళినట్లుగా ప్రభువైన దేవుడు యోసేపును దీవిస్తూ వచ్చాడు, ఆశీర్దిస్తూ వచ్చాడు. కానీ తన జీవితం ఆశీర్దింపబడాలి అని అంటే, తను వ్యాప్తి చెందాలి అని అంటే, తను బహుగా ఒక స్థలంలోనే మిగిలిపోకుండా తను అనేకమైన ప్రాంతాలకు తను ఫలించాలంటే తనేం చేయాలి చెప్తారా? ఈ వచనంలోనే ఉంది. తనేం చేయాలి? దేవుడు అన్నాడు, నువ్వు ఫలించే కొమ్మ, నువ్వు ఒక దగ్గర ఆగిపోవు, నేను నిన్ను ఆశీర్దిస్తాను, వ్యాపింపజేస్తాను, నిన్ను అనేక ప్రాంతాలకు, దూర ప్రదేశాలకు కూడా నువ్వు శాఖలుగా విస్తరించినట్లుగా చేస్తానన్నాడు. అయితే ఆ కార్యం తన జీవితంలో నెరవేర్చబడినట్లుగా యోసేపు ఒక పని చేశాడు. తను ఏం చేశాడు? గోడ మీదకి ఎక్కి. కాబట్టి గోడ తన జీవితంలో ఏ విధంగా ఉందంటే అడ్డుగా ఉంది, ఆటంకకరంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళతావు అంటుంది, నువ్వు ఇంతకు మించి వెళ్ళటానికి వీలు లేదంటుంది. నీ జీవితము, నీ యొక్క స్థితి, నీ యొక్క కుటుంబం, నీ బిడ్డల యొక్క పరిస్థితి ఇంకా ఇంతే అని చెప్తూ ఉంది. కానీ యోసేపు ఏం చేశాడు? ఆ గోడను ఎక్కాడు, ఆ గోడను దాటుకుంటూ వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా ఈ విధంగా గోడ వల్ల అడ్డుగా, ఆటంకకరంగా అనేకమైనవి ఒకవేళ అపాదైన సాధనను బంధించాడేమో, ఒకవేళ మనుషులైన వారు అడ్డుగా, ఆటంకకరంగా గోడలు కట్టి మన యొక్క జీవితంలో మనల్ని ఎంతగానో ఇబ్బందికరంగా ఉండినట్లుగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. అయితే ఒక విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. దాన్ని మనం చూసి భయపడ్డామంటే అక్కడే మిగిలిపోతాం. మన యొక్క జీవితంలో ఆందోళన చెందామంటే అక్కడే మన యొక్క జీవితం అన్నది ఆగిపోతుంది. ప్రభు అన్నాడు, నువ్వు ఫలించే కొమ్మ, ప్రభు అన్నాడు, నువ్వు వ్యాప్తి చెందుతావు, ప్రభు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించానని. అయితే మన జీవితంలో అక్కడ ఆగిపోతామా? లేదు కదా. గోడను ఎక్కి దానిని దాటి శాఖలుగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, ఫలింపును నీవు నేను స్వతంత్రించుకోవాలి. అందుకని మనం ఒక మాట చెప్పాలి. ఆ యొక్క గోడలో, దాన్ని దాటలేని స్థితిలో, దాన్ని ఎక్కలేని పరిస్థితిలో ఒక మాట మనం చెప్పాలి. కీర్తన గ్రంథం 61వ అధ్యాయము మనం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 2వ వచనం, నా ప్రాణం తలడిల్లగా బోధిగంతములు నీకు మొరపెడుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ప్రభా, అనేకమైన అడ్లు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. ప్రభా, నేను అనుకోలేదు ఏ రూపంలో కూడా నాకు ఆటంకం వస్తుందన్న.
ప్రభా నేను ఎప్పుడు అనుకోలేదు ప్రభా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను వెళ్తానని. నేను ఎప్పుడు అనుకోలేదు ప్రభా ఇటువంటి వ్యక్తి కూడా, వీరు కూడా స్వయంగా నా యొక్క జీవితంలో ఒక గోడవలు అడ్డుగా ఆటంకకరంగా ఉంటారని. అయితే నేనైతే ఎక్కలేను ప్రభా. ఈ గోడ అది ఎంతగానో నునుపుగా ఉంది. నేను ఎక్కుతూ ఉన్నాను కానీ మరలా పడిపోతున్నాను. నాలో ఆశ ఉంది కానీ మరలా మొదటి స్థితికి వస్తున్నాను. నేను ఎక్కి కొంత బాగానే ఉన్నాను అనుకున్నప్పుడు మళ్ళా వెంటనే మళ్ళా ప్రారంభ పరిస్థితికి నేను పడిపోతున్నాను ప్రభా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దయచేసి నన్ను ఎక్కిస్తావా? ఈ గోడను నన్ను దాటిస్తావా? నీ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తావా? ఫలించకొమ్మని చెప్పావు కదా, నేను ఫలించాలి ప్రభా. ఆశీర్దించానని చెప్పావు కదా, నేను ఆశీర్దింపబడాలి ప్రభా. నువ్వు వ్యాప్తి చెందుతావని చెప్పావు కదా, నేను ఇక్కడే ఆగిపోకూడదు ప్రభా. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 7వ అధ్యాయము, కీర్తన గ్రంథం 7వ అధ్యాయము, కీర్తన గ్రంథము 7వ అధ్యాయము కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూద్దాం. వాడు గుంట తవ్వి దాని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 17వ వచనం, యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. కారణం ఏంటనంటే, ఎవరైతే అడ్డగించారో, ఎవరైతే గోడలు కట్టారో, ఎవరైతే అనేకమైన పర్వతాలను అడ్డుగోడలుగా వారు వేశారో, ఎవరైతే గుంటలు లోతుగా త్రవ్వుతూ వచ్చారో దానిలో వారే పడ్డారు. ఆ యొక్క చేటులో వారే చిక్కుకున్నారు. వారు తీసిన ఆ యొక్క గుంటలో వారే పూర్తిగా సమాధి చేయబడుతూ వచ్చారు. అందుకని నేను ఆ యొక్క కృతజ్ఞత అర్పణలు ప్రభుకి నేను అర్పిస్తాను. ప్రభు అయిన దేవుడు ఎంత నమ్మదగిన వాడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమామయుడు. మన యొక్క జీవితంలో వాటన్నిటిలో నుంచి కూడా విడిపించి, పౌలును తప్పించిన దేవుడు మనల్ని కూడా తెప్పించి బహుగా శాఖోపశాఖలుగా మనము మన యొక్క కుటుంబాలు, సంఘం, పరిచయలు ఈ విధంగా గొప్పగా విస్తరించినట్లు, వ్యాప్తి చెందినట్లుగా, ఫలించినట్లుగా ప్రభు అయిన దేవుడు సహాయం చేయను గాక. చివరి ఒక మాట మనం కలిసి చదువుకుని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 29-30 ఈ 2 వచనాలు కలిసి చదువుకుందాం. 107వ కీర్తన 29-30 2 వచనాలు మనం కలిసి చదువుకుని ముగించుకుందాం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగమును అణగిపోయాను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. నీ కోరిక ఏదైతే ఉందో, ఏ రేవుకు చేరాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నావు, దానికి అడ్డుగా ఆటంకకరంగా తుఫాను రేగిన, కెరటాలు రేగిన, సముద్రము ఉవ్వెత్తున ఎగిసిపడిన, ఇబ్బంది లేదు, భయపడకు, దిగులు పడకు. ప్రభువైన దేవుడు నీవు కోరుకున్న రేవుకు నిన్ను నడిపిస్తాడు. ఆ యొక్క తరంగపు ఘోషను అణిచివేస్తాడు. ఆ యొక్క అడ్డుగోడలన్నిటినీ కూల్చివేస్తాడు. విస్తన్న ఫలింపు ఆశీర్వాదాన్ని జీవితంలో ఆయన నిర్ణయించాడు కాబట్టి, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రభువైన దేవుడి ఇటు కృప మన యొక్క జీవితం అనుగ్రహించింది కాక. దయచేసి మోకరించండి.